హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. మనం లాస్ట్ వీడియో చేసాం కదా, బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ అని. అందులో కొన్ని చేంజెస్ వచ్చాయండి. ఆ వీడియోలో చెప్పిన 70% మెంబర్స్ కరెక్టే. సో కొన్ని మోడిఫికేషన్స్ జరిగాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ నేమ్ వచ్చి అభయ్ నవీన్. ఈయన ఎవరంటే పెళ్లి చూపుల మూవీలో విజయ్ ప్రియదర్శితో పాటు ఇంకొకరు ఉంటారు కదా, ఆయన అనమాట. చాలా మూవీస్లో కనిపించారు, బట్ పెళ్లి చూపులు, ప్రేమ విమానం ఇలాంటి మూవీస్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఈయన కన్ఫామ్గా వస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. ఈమె పోవే పోరా షో, ఆ షోతో పాపులర్ అయ్యింది. అందులో సుధీర్, విష్ణు కలిసి యాంకరింగ్ చేశారు. ఆ షో నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసింది. చాలా షోస్ చేసింది యాంకర్గా. సో లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి కూడా వస్తుంది అని తన నేమ్ సర్క్యులేట్ అయింది, బట్ అప్పుడు రాలేదు. ఈసారి కన్ఫామ్గా వస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చి నైనిక. ఈమె డి షోలో కంటెస్టెంట్. డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడైతే యూట్యూబ్లో వెబ్ సిరీస్లో కూడా చేస్తుంది. సో ఆమె కూడా కన్ఫామ్గా వస్తున్నారంట. ఇక నెక్స్ట్ వచ్చి ఆర్జే శేఖర్ భాష. ఈయన జమ్నీ మ్యూజిక్లో విజయ్గా కూడా వర్క్ చేశారు. అండ్ రీసెంట్గా రాస్తరుణ్ లావణ్య ఈ ఇష్యూలో ఎక్కువగా న్యూస్ ఇంటర్వ్యూస్లో కనిపించారు. అంటే ఆ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎక్కడ వర్డ్స్ లూజ్ అవ్వకుండా చాలా సెటిల్డ్ బిహేవియర్తో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఖచ్చితంగా చాలా డేస్ సర్వైవ్ అవుతారు. నెక్స్ట్ ఇంకో అమ్మాయి వచ్చి విస్మయశ్రీ. ఈమె కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేశారనమాట. కృష్ణగాడ్ ఒక రేంజ్, దిల్సే ఇలాంటి చిన్న చిన్న మూవీస్లో చేశారు. బట్ కావాల్సినంత నేమ్ అయితే రాలేదు. సో బిగ్ బాస్తో ఆ ఫేమ్ వస్తుందేమో చూద్దాం. మన న్యూ లిస్ట్లో లాస్ట్ నేమ్ వచ్చి నాగమణికంట. ఈ అబ్బాయి కస్తూరి సీరియల్లో కనిపించారు. అండ్ యూట్యూబ్లో వెబ్ సిరీస్ అవి చేస్తుంటారు. ఈయన కూడా ఈసారి కన్ఫామ్గా వస్తున్నారు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా కొన్ని నేమ్స్. వాటిలో కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ లైక్ ఎవరెవరంటే ఇంద్రనీల్, ఇలా కొంతమంది నేమ్స్ వినిపించాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే చాలామంది ఒప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఎంత బాగా టాస్క్స్ ఆడినా కూడా లాస్ట్కి విన్నర్ చేయరనమాట మన ఆడియన్స్. అంటే ఫస్ట్ నుంచి లేరు కదా, ఇలా ఒకటి ఆలోచిస్తారు. సో అందుకని చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడానికి కొంచెం ఆలోచిస్తారు. అండ్ తేజస్వి గౌడ, ఈమె లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యారని వినిపిస్తుంది. సో సమ్ రెమ్యూనరేషన్ ఇష్యూస్ అలా అంట. సో తనైతే రావట్లేదు. సో ఈసారి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా మన ఓల్డ్ హౌస్ మేట్స్ లైక్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారని చాలా సర్క్యులేట్ అవుతుంది. లైక్ చాలా ఫేమస్ అయిన వాళ్ళు, బాగా కామెడీ చేసేవాళ్ళు, ఆర్ బాగా ఆడుతున్నారని మనం అనుకునే లోపు ఎలిమినేట్ అయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ టేస్టీ తేజ, ఈయన బాగా కామెడీ చేస్తారు కదా. అండ్ నైని పావని, గీతు ఇలాంటి వాళ్ళని మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారంట. హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఇలానే ఓల్డ్ కంటెస్టెంట్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా పంపించారంట. అందుకని మన సీజన్ 8 కదా ఇప్పుడు, అదే ఫార్మాట్ ఫాలో అవుతారని చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బిగ్ బాస్ బజ్. బిగ్ బాస్ బజ్ అనేది మనకు సీజన్ 3 నుంచి స్టార్ట్ చేశారండి. అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఫస్ట్ బిగ్ బాస్ బజ్లోనే ఇంటర్వ్యూ ఇవ్వాలన్నమాట. సో బిగ్ బాస్ 3లో తనిష్ హోస్ట్ చేశారు. నెక్స్ట్ రాహుల్, అండ్ తర్వాత అరియానా, తర్వాత ఓటీటీ సీజన్కి వచ్చేసి రవి హోస్ట్ చేశారు. దెన్ శివ అండ్ బీబీ కెఫే అని కూడా ఒకటి చేశారనమాట. జస్ట్ ర్యాండమ్గా బిగ్ బాస్ రివ్యూవర్స్ వాళ్ళ థాట్స్, ఒపీనియన్స్ అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఇలా అలా బీబీ కెఫే అని అరియానా హోస్ట్ చేశారు. అండ్ అప్పుడు బీబీ బజ్ వచ్చి శివ హోస్ట్ చేశారు. లైక్ ఎలా అంటే వీళ్ళు ఎవరు క్వశ్చన్ బాగా చేస్తారు, లైక్ కాంట్రవర్షియల్గా షో నడిపిస్తారు అనే దాన్ని బట్టి మన ప్రీవియస్ సీజన్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అండ్ లాస్ట్ టైం వచ్చి గీతు చేశారు. ఈసారి చాలామంది శివాజీ గారు వస్తారనుకున్నారు. ఆయన వస్తే కొంచెం షో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ ఫైనల్గా అంబటి అర్జున్ ఈయన వస్తున్నారు. ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో ఈయన కన్ఫర్మ్. అండ్ షో టైమింగ్స్ వచ్చి మండే టు ఫ్రైడే 9:30 PM నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ మా ఛానల్లో. అండ్ సాటర్డే సండే అందరికీ తెలిసిందే కదా, 9 PMకి స్టార్ట్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ బజ్ వచ్చి ఎవ్రీ మండే 10 AMకి స్టార్ మా మ్యూజిక్లో వస్తుంది. అండ్ హాట్స్టార్లో మనకి ప్రీవియస్ సీజన్స్ లాగానే లైవ్ వస్తుంది. బిగ్ బాస్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హారికా స్టోరీస్.